Welcome to Shikhara IAS Academy. This is the orientation regarding the subject Geography, day 29, topic Industries and Population. Okay, the topic is further differentiates into two minor topics. The first one is industries, other one is population. Okay, ఇండస్ట్రీస్ దాంతోపాటు పాపులేషన్. ఈ పాపులేషన్ ఇంకో పేరుతో పిలుస్తామండి, డెమోగ్రఫీ. ఓకే, టాపిక్ ఈజ్ ఇండస్ట్రీస్ అండ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ. మొదటగా ఇండస్ట్రీస్ చూస్తే, ఇండస్ట్రీస్లో ఏం చదవాలి అంటే, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ responsible to establishment of industries in తెలంగాణలో ఏమైనా ఫ్యాక్టరీస్ పెట్టాలి అంటే దేర్ షుడ్ బి సమ్ ఫ్యాక్టర్స్ అండ్ దట్ వాట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఓకే అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాంతోపాటు మినరల్స్ ఇన్ తెలంగాణ. ఒకవేళ మినరల్స్ ఉంటే హౌ దీస్ మినరల్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ద మినరల్స్ ఇంటూ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్, డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఏ ఇండస్ట్రీస్. అంటే వాట్ టైప్ ఆఫ్ మినరల్స్ ఆర్ దేర్ అండ్ హౌ దీస్ మినరల్స్ ఆర్ converting into a finished product by using of industries. It means that what type of industries are there? What type of industries are there in the state of Telangana? In the state of Telangana, that may be a agro-based industries, that may be a manufacturing industries. చూడండి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో హౌ these industries are helpful for the development of the state of Telangana. How these industries are helping for the development of Telangana economically అనే పర్స్పెక్టివ్లో కూడా మనం చదవాలండి. తర్వాత దీంట్లోనే ఆఫ్టర్ ద ఇండస్ట్రీస్ యూ హ్యావ్ టు నో అబౌట్ పాపులేషన్. ఓకే, పాపులేషన్, ద డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ గురించి తెలుసుకోవాలి. తర్వాత లిటరసీ రేట్ ఆఫ్ తెలంగాణ గురించి తెలుసుకోవాలి. దాంట్లోనే సెక్స్ రేషియో ఆఫ్ తెలంగాణ గురించి తెలుసుకోవాలి. దాంతోపాటు హౌ దీస్ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అనే పర్స్పెక్టివ్లో కూడా చదవాలి. పీపుల్ ఉన్నారండి, ఆ పీపుల్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంటే ఏ విధంగా జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అలాంగ్ విత్ దట్ వన్ అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ. ఓకే, ఈ అర్బనైజేషన్లో కూడా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లీడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ గురించి చదవాలి. దాంతోపాటు పాజిటివ్స్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ నెగటివ్స్ ఆఫ్ అర్బనైజేషన్ గురించి కూడా చదవాలి.